నమస్తే వెల్కమ్ టు నాడిపతి నేను కళ్యాణి ఓవేరియన్ సిస్ట్ లేదా అండాశయ తిత్తి చిన్న సంచి మాదిరిగా ఉండి స్త్రీ అండాశయంలో ఉంటుంది ఇందులో ద్రవ పదార్థం ఉత్పత్తి అవుతుంది ప్రస్తుతం చాలా మంది ఆడవారు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారు ఇలాంటి తిత్తుల వలన సాధారణంగా ఎలాంటి సమస్యలు ఉండవు అయితే కొన్ని సమయాల్లో వీటి వలన రక్తస్రావం రాపిడి మరియు నొప్పి కలగటం జరుగుతుంది అలాంటప్పుడు శస్త్రచికిత్స చేయడం ద్వారా ఇలాంటి తిత్తులను తొలగించవలసి వస్తుంది ఇలాంటి వాటిలో కొన్ని ప్రాణాంతకంగా మరియు క్యాన్సర్ లాంటి వ్యాధికి దారితీయవచ్చు ఇలాంటి వ్యాధిని నయం చేయడానికి ఆధునిక అల్లోపతి ఔషధాలతో పాటు పలు రకాలైన అండాశయ తిత్తికి సంబంధించిన వ్యాధులను నాడీపతిలో ఎలాంటి మందులు సర్జరీలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి హాని లేకుండా నయం చేయడానికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఈ విషయంపై డాక్టర్ పి కృష్ణరాజు గారు నాడీపతి వైద్యులను అడిగి తెలుసుకుందాం ఓవేరీలకి ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా అండాశయ తిత్తుల్లో నయం చేయడంతో పాటు హార్మోన్లను సమానంగా ఉండే విధంగా చూడటంతో పాటు నొప్పి కూడా తగ్గించవచ్చండి అంతేకాకుండా ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధం చేయవచ్చండి అండాశయానికి సంబంధించిన వ్యాధులు నివారించడంతో పాటు హార్మోన్ సమతుల్యం చేయటమే కాకుండా స్త్రీలలో ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టెరాయిన్ హార్మోన్లను మధ్య సమతుల్యాన్ని చేయవచ్చండి ఈ ఓవేరియన్ సిస్ట్కి సహజంగా మనం కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా వీటిని నివారించుకోవచ్చండి సహజంగా ఈ ఉల్లిపాయనండి కాటన్లో ఉంచి యోని వద్ద ఉంచడం వల్ల అండాశయంలో తిత్తిని సమర్థవంతంగా నయం చేయవచ్చండి ఇలా చేయడానికి ముందు ఉల్లిపాయను తేనెలో 12 గంటల పాటు నానబెట్టాలండి రాత్రి వేళ ఈ ఉల్లిపాయను కాటన్ సహాయంతో యోనిలో పెట్టుకోవాలండి ఇలా రాత్రంతా ఉండనివ్వాలండి ఈ మంచి ఫలితాల కోసం ఇలా చేయటం ఒక 10 రోజుల పాటు చేస్తే మంచి ఫలితాలు మనం పొందవచ్చండి అలాగే ఇంకా ఆహార విషయంలో అయితే ఆహారం కూడా బాగా తాజాగా ఉండే పండ్లు మరియు కాయగూరలు పప్పు ధాన్యాలు వెల్లుల్లి మరియు అన్ని రకాలైన ధాన్యాలను తీసుకోవటం వల్ల అండాశయంలో తిత్తుల వల్ల కలిగే నొప్పిని మరియు అసౌకర్యం లాంటివి నివారించుకోవచ్చండి అంతేకాకుండా ఆహార విషయంలో కెఫిన్ ఆల్కహాల్ కోడిగుడ్లు మరియు ఎర్రటి మాంసం కొవ్వు పదార్థాలు మరియు చక్కెర మరియు నూనెలో వేయించిన పదార్థాలు లేకుండా చూసుకోవటం వల్ల కూడా అండాశయానికి సంబంధించిన వ్యాధులు తిరిగి రాకుండా కూడా చూసుకోవచ్చండి ఆహారంలో పీచు పదార్థాలు మరియు విటమిన్స్ ఏ సి మరియు ఇలాంటివి ఉండే అండాశయ వ్యాధులకు నివారించడానికి బాగా వీలవుతుందండి అండాశయానికి సంబంధించిన వ్యాధులు నివారించడానికి నాడీపతిలో అద్భుతమైన చికిత్స పద్ధతి గలదండి అలాగే ఎక్కువగా ఈ వజ్రాసనంలో కూర్చొని ముందుకు బెండ్ అయ్యే ఆసనాలు అలాగే ఎక్కువగా శారీ కట్టుకోవటం వల్ల ఎక్కువగా ముందుకి బెండ్ అయ్యే ఎక్సర్సైజులు చేయటం కానీ అలాగే ఏన్షియంట్ కిచెన్ టూల్స్ రోలు రోకలి తిరగలి తిప్పటం వల్ల ఈ పొత్తి కడుపు మీద బాగా ప్రెజర్ పడి ఈ అండాశయ తిత్తులను మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చండి సహజంగా ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ నాడిపతి